శ్రీశైలం వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలం వెళ్తున్నారు. 9:45 తన ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకుని ఆ తర్వాత స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నీల సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి జలహారతి ఇస్తారు. అంతేకాకుండా సున్నిపెంట వెళ్లి ప్రజావేదిక వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటారన్నమాట. ఈ విధంగా ఈ రోజు సీఎం చంద్రబాబు టూర్ ఉండే అవకాశం ఉంది. శ్రీశైలం టూర్ పర్యటన రైట్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలంలో పర్యటిస్తారు. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడ కృష్ణానదికి జలహారతి ఇస్తారు. ఇక అక్కడి నుంచి ఏపీ జెన్కో కూడి జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంటలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ఉదయం 9:45 ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరి 10:30 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలానికి వెళ్తారు. ముందుగా సాక్షి గణపతిని, ఆ తర్వాత వీరభద్ర స్వామిని, ద్వాదశ జ్యోతిర్లింగాలు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సున్నిపెంట మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక మొదటిసారి మొక్కులు తీర్చుకునేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. మరోవైపు శ్రీశైలం మండలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం శ్రీశైలం పర్యటన ముగించుకుని సత్యసాయి జిల్లా మడకసిరలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు బయలుదేరతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా శ్రీశైలానికి వస్తుండడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఏదైతే శ్రీశైలం ఆలయంతో పాటు ప్రాజెక్టు దగ్గర, అదేవిధంగా ఏపీ జెన్కో కేంద్రం దగ్గర, అదేవిధంగా సున్నిపెంటలో కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇక్కడే ఉంటూ ఏదైతే ఏర్పాట్లను కూడా ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఏదైతే ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తారో అక్కడంతా కూడా ఆ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మనం చూడవచ్చు ఏదైతే శ్రీశైలం దేవస్థానం ఎంట్రీ నుండి ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఏదైతే సున్నిపెంటకు వచ్చిన తర్వాత నేరుగా శ్రీశైలానికి వచ్చి శ్రీశైలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏదైతే ఇక్కడ అంతా కూడా చాలా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ టీమ్, అదేవిధంగా భారీగా పోలీసులు కూడా శ్రీశైలానికి వచ్చేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ శ్రీశైలానికి సున్నిపెంటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే 10 గంటలకంతా సున్నిపెంటకు హెలికాప్టర్లు వస్తారో అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన ముందుగా ఏదైతే సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారో ఆ తర్వాత బయలు వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. కార్పెట్లు కూడా ఏర్పాటు చేశారు. రంగురంగుల పూలమాలలతో కూడా ఆలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అయితే ఉభయ దేవాలయాలు వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా వెళ్తారో అక్కడ ఏదైతే కృష్ణానదికి భారీ వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వచ్చేటువంటి భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని డ్యామ్ అధికారులు కూడా 10 గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ శ్రీశైలం సుందర దృశ్యాలను కూడా చూసేందుకు కూడా ఏదైతే పర్యాటకులు కూడా వేలాది మంది తరలివచ్చి కృష్ణమ్మ పరుగులను
చూసి పులకించిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చేందుకు శ్రీశైలం వస్తుండడంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏదైతే జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సున్నిపేట హెలికాప్టర్ దగ్గర భారీ ఘనస్వాగతం పలికేందుకు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా తరలి వచ్చారు. ముఖ్యంగా కొంతమంది రాత్రి వచ్చారు, మరి కొంతమంది ఉదయాన్నే శ్రీశైలానికి రావడం జరిగింది. మరి అయితే గంగాహారతి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ జెన్కో అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిధిలోకి వచ్చేటువంటి కుడి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. అక్కడ ఏదైతే ఈ ఏడాది ఎంత టార్గెట్ ఉంది, భారీ వరదల నేపథ్యంలో విద్యుత్ ఉత్పాదన ఎప్పటి నుంచి మొదలైంది, సో ఈ ఏడాది ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎప్పటి లోపల రీచ్ అవుతుంది, తెలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాల దృష్ట్యా ఏదైతే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. అయితే కుడి జల విద్యుత్ కేంద్రంలో ఏ మేరకు విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది, అదేవిధంగా ఈ కుడి జల విద్యుత్ కేంద్రం నిర్వహణ ఎలా ఉంది అని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను అడిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే ఏపీ జెన్కో కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత సున్నిపేట గ్రామానికి వస్తారు. సున్నిపేట గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా సున్నిపేటలో ఏదైతే ప్రజలతో కూడా మమేకమైన ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు, ప్రజలతో మాట్లాడతారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత ఏదైతే శ్రీశైలం ఆలయం అభివృద్ధి అయితేనేమి, అదేవిధంగా శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు నిర్వహణ, కుడి జల విద్యుత్ కేంద్రం లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన తెలుసుకున్న తర్వాత పబ్లిక్ ను అడ్రస్ చేసిన తర్వాత ఏదైతే ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. అక్కడ తర్వాత ఏదైతే సున్నిపేటలో పర్యటన ముగించుకొని ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర గ్రామంలో గ్రామానికి మడకశిరలో నిర్వహించేటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటుంటారు. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో కూడా ఏదైతే శ్రీశైలము, సున్నిపేట డ్యాం పరిసర ప్రాంతాల్లో ఏపీ జెన్కో ముఖ్యంగా ప్రధానంగా ఎక్కడైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారో అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే ప్రత్యేక పోలీసు బలగాలతో నల్లమల్ల ఫారెస్ట్ అంతా, అదేవిధంగా శ్రీశైలం నుండి సున్నిపేటకు వచ్చేటువంటి మార్గాన కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా తనిఖీలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీశైల దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకైతేనేమి, అదేవిధంగా డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి సందర్శకులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.